పెళ్లి మీద బోలెడన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కాబోయే లైఫ్ పార్ట్నర్ అలా ఉండాలి, ఇలా ఉండాలి అన్న అభిప్రాయాలుంటాయి. కాబోయే భార్య చదువుకున్నదై ఉండాలి, కాస్త అనుకువగా ఉండాలని కోరుకుంటారు అబ్బాయిలు. ఈ క్వాలిటీస్ లో కాస్తంత అటు ఇటుగా ఉన్నా సర్దుకుపోతున్నారు. మరి అమ్మాయిల సంగతేంటి? చదువు ఆటపాటల్లో దూసుకుపోతున్న లేడీస్ ఎలాంటి లైఫ్ పార్ట్నర్ ని కోరుకుంటున్నారు? పెళ్లిపై ఈ తరం అమ్మాయిల ఫీలింగ్స్ ఇవి. ఈ క్వాలిటీస్ లో కొన్ని కరెక్షన్స్ జరిగినా తనకన్నా మంచి పొజిషన్ లో ఉండాలనే లక్షణం మాత్రం పాతకాలం నుంచి వస్తోంది. ఇప్పటి మోడర్న్ గర్ల్స్ ఈ ఆనవాయితీకి కొద్దిగా పోస్ట్ చిచ్చేశారు. అబ్బాయికి ఉండాల్సిన క్వాలిటీస్ లో పోష్ అనే పదాన్ని కూడా చేర్చేశారు. ఎవరేజ్ అమ్మాయిలు కూడా సినిమా హీరోల రేంజ్ లో తమ భర్త ఉండాలని కలలు కనేస్తున్నారు. అమ్మాయిల్లో ఇలాంటి తరహా వాళ్ళు కొంతమంది అయితే, మరికొంతమంది మాత్రం అందంతో పాటు చదువును కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పేరు పక్కన తమకంటే పెద్ద డిగ్రీ ఉన్నవాడే భర్తగా రావాలని కోరుకుంటారు చాలా మంది అమ్మాయిలు. తమకన్నా తక్కువ చదువుకున్న వాడితో పెళ్లంటే నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఫ్రెండ్స్ లో హబ్బీని పరిచయం చేయాలన్నా సో అండ్ సో అని గర్వంగా చెప్పుకోవాలని ముచ్చట పడుతూ ఉంటారు. ఇక డిగ్రీలు చేతపట్టిన అమ్మాయిలైతే తమకు కాబోయేవాడు ముమ్మాటికి కనీసం తమ స్థాయిలోనైనా చదువుకుని ఉండాలని ఫిక్స్ అయిపోతారు. మనది పురుషాధిక్య సమాజం. సగటు ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. మొగుణ్ణి ఎప్పుడూ టాప్ లోనే ఊహించుకుంటుంది భారత స్త్రీ. బాగా చదువుకున్న ఆడాళ్లలోనూ ఈ సిద్ధాంతం మారడం లేదు. ఎవరో కొంతమంది తప్ప చాలా వరకు అమ్మాయిల ఆలోచనలు ఇలానే ఉంటాయి. అందుకే భర్త అనేవాడు తమకంటే ఉన్నతంగా ఉండాలనే కాన్సెప్ట్ చాలా మందికి మైండ్ లో డిఫాల్ట్ సెట్టింగ్ లా ఫిక్స్ అయిపోయింది. దీంతో చదువు, హోదా అనే పట్టింపులు అమ్మాయిల పెళ్లిళ్లపై ప్రభావం చూపిస్తున్నాయి. ఉద్యోగాల్లో కానీ, ఉద్యోగ అవకాశాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ అన్నింటిలో ముందుంటున్నారు. సో ఇలా అవ్వడం వల్ల వాళ్ళతో పాటు ఈక్వల్గా వాళ్ళు ప్రొఫెషనల్గా ఎదగడం వల్ల వాళ్ళ పర్సనల్ లైఫ్ అంటే మ్యారేజ్ దగ్గరికి రావడం వల్ల వాళ్ళు ఏమంటున్నారంటే కొంచెం తక్కువ స్టేజ్లో ఉన్న వాళ్ళని వాళ్ళ పర్సనల్ లైఫ్లో యాక్సెప్ట్ చేయడానికి అంతగా త్వరగా ఇష్టపడడం లేదు. అండ్ సేమ్ వే మగవాళ్ళు కూడా వాళ్ళకంటే ఎక్కువగా ఆడవాళ్ళు చదువుకున్న ఆడవాళ్ళని వాళ్ళ లైఫ్కి యాక్సెప్ట్ చేయడానికి అంతగా ఇష్టం చూపట్లేదు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఈగో ప్రాబ్లం, నాకంటే మహిళలు కొంచెం ఎక్కువగా ఉన్నారు, రేపు నా లైఫ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, నా మాటలు వినిపిస్తారా, గౌరవం ఇస్తారా అన్న చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు ఇదే ధోరణి అమ్మాయిల పెళ్లి మీదకి వచ్చి పడేలా ఉంది. చదువు, ఆటపాటల్లో అమ్మాయిలు దూసుకుపోతున్నారు. అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఒకప్పుడు అమ్మాయిలు 10వ తరగతి చదివితే గొప్ప. అది 90s లో డిగ్రీ లెవెల్ కి పెరిగింది. ఆ తర్వాత పీజీ వరకు చదువు మామూలైపోయింది. ఇక ఇప్పుడు సివిల్ సర్వీస్ తో పాటు ప్రతిష్టాత్మక కోర్సుల్లోనూ సగం సీట్లు దక్కించుకుంటున్నారు. కానీ పెళ్లి విషయంలో మాత్రం మళ్లీ పాత ట్రెండే. దీంతో ఉన్నత చదువులు చదివిన అమ్మాయిలకు పెళ్లి తిప్పలు తప్పడం లేదు. తమకన్నా టాప్ లో ఉన్న అబ్బాయిల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు డామినేటింగ్ గా ఉంటారు అంటే అది కేసు కాదు. ఎందుకంటే అమ్మాయిలు అందరూ అలా ఉండరు అండ్ అబ్బాయిలు కూడా ఒకేలా ఆలోచించారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే చాలా మంది చెప్తుంటారు అమ్మాయి చదువుకున్నది అయ్యున్నప్పుడే ఫ్యామిలీకి కూడా సపోర్ట్ ఉంటుంది. ఈవెన్ తర్వాత జనరేషన్స్ పిల్లలు వాళ్ళకందరికీ తను చెప్పుకోగలుగుతుంది. సో దానివల్ల అమ్మాయి ఎడ్యుకేట్ అయినడం చాలా బెస్ట్. సో అంటిల్ దాని వరకు కొంతమంది కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. మేబీ వాళ్ళ అమ్మాయి డామినేట్ చేస్తుందేమో, అమ్మాయి ఎక్కువ చదువుకుంది లేదా అమ్మాయి జాబ్ చేస్తుంది. దట్స్ నాట్ ద కేస్. సో ఫస్ట్ థింగ్ ఆ థాట్ నుంచి బయటపడాలి ఎవరైనా సరే. అండ్ వన్ మోర్, అమ్మాయిలు కూడా ఏంటంటే హై రిక్వైర్మెంట్స్. ఇప్పుడు మాకొద్దు అబ్బాయి తక్కువ చదువుకున్నాడు లేదా చిన్న జాబ్ చేస్తున్నాడు, అది కేసు కాదు. ఫస్ట్ థింగ్ అబ్బాయి కరెక్టా కాదు, అది మాత్రమే చూడాలి. చదువే కాదు, ఏజ్ కూడా అమ్మాయిల పెళ్లిపై ప్రభావం చూపించే అంశంగా మారింది. చదువు పూర్తయ్యేసరికి సగం ఏజ్ కరిగిపోతుంది. ఇక జాబ్ వేటలో మరో ఏడాది, జాబ్ వచ్చాక మరో 3-4 ఏళ్లు. ఇలా పెళ్లి మీదకు ధ్యాస మళ్లేసరికి 3 పదులు ముగిసిపోతాయి. ఇక ఆదరబాదరాగా అబ్బాయిల వేట మొదలెట్టడం, చదువు, హోదా ఇలా లెక్కలు కుదరక సంబంధాలను వదులుకోవడం. ఫైనల్ గా 40 ఏళ్లు దాటినా పెళ్లి కాకుండానే మిగిలిపోతున్న మహిళల సంఖ్య మెల్లిమెల్లిగా పెరుగుతోంది. ప్రస్తుతం అలాంటి వారి సంఖ్య 0.07% ఉంది. అయితే భవిష్యత్తులో పెళ్లి కాకుండానే ఒంటరిగా మిగిలే ఇలాంటి ఆడాళ్ల సంఖ్య ఏకంగా 9% చేరొచ్చని ఓ అంచనా. అంటే చదువుకున్న అమ్మాయిలకు పెళ్లి చేయడం అంటే తల్లిదండ్రులకు అదో యజ్ఞమే అయ్యేలా ఉంది.